హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మహారాష్ట్రియన్ స్పెషల్ ఖాండ్వీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా 1 కప్పు శనగపిండి, అన్ని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే కొలతలు చేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. 1 కప్పు పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 కప్ వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ పై పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి దగ్గరకు వచ్చేంత వరకు. ఇట్లా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇట్లా చిక్కగా వస్తుంది, ఇంకా చిక్కగా దగ్గరికి రావాలి. ఇట్లా వచ్చే వరకు చేసుకోవాలి. మంచిగా చేసుకున్నాక తీసుకొని ఒక ప్లేట్ పైన ఇలా వేసుకొని ఇలా ప్లేట్ అంతా సన్నంగా చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు మనం దీనికి తడక తయారు చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు పోపు పెట్టుకున్న దాన్ని దీనిపై వేసేసుకోవాలి. ఇట్లా పోపు వేసేసుకున్న తర్వాత కొబ్బరి తురుము, పోపు వేసుకున్న తర్వాత కొబ్బరి తురుము ముందుగానే చేసి పెట్టుకున్న అది దీనంతా వేసుకోవాలి. దీనిపైన కొబ్బరి తురుము వేసుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకొని ఇట్లా ఒక్కొక్క పీస్ని ఇట్లా స్ప్రింగ్ లాగా చుట్టేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క పీస్ని స్ప్రింగ్ లాగా చుట్టేసుకోవాలి. ఇట్లానే అన్ని చేసేసుకుందాం. ఇలా రోల్స్ చేసేసుకుంటే మన ఖాండ్వీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లకిత్ నిహాన్స్ ఆఫీషియల్. బాయ్ ఫ్రెండ్స్.